రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాకు చదువుకునేటప్పటి నుంచి చాలా పెద్ద క్రేజ్. నేను లా చదువుకునేటప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ రెబల్గా ఉండేవి, కాస్త అగ్రెసివ్గా ఉండేవాడు, ఆయన ఫ్రాక్షనిస్ట్ అనేవాళ్ళు. ఇవన్నీ మాకు యంగ్స్టర్స్ కదా, బాగా సరదాగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారితో పరిచయం అయితే చాలు అనేటువంటి భావన ఉండేది. నేను టికెట్ కోసం ట్రై చేసే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి నేను అప్లికేషన్ ఇద్దామని వెళ్ళాను, కానీ నాకు టైం దొరకలేదు, ఆయన నాకు టైం ఇవ్వలేదు. సరే నిరాశతో వచ్చేసాము. తర్వాత టికెట్ వచ్చింది, గెలిచాము. గెలిచిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారికి ఇంకా ఆటోమేటిక్ కదా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు, వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం, అప్పుడప్పుడు కనపడుతుండేవాళ్ళం, నమస్కారం పెడుతుండేవాళ్ళం, ఫ్లైట్లో కనపడుతూ నమస్కారం పెడుతుండేవాళ్ళం. తర్వాత అన్నిటికన్నా మించి ఏంటంటే మర్రి చెన్నారెడ్డి గారు ఫస్ట్ టైం అంటే అప్పటికే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు డిసిడెంట్ యాక్టివిటీ చేసేవాళ్ళు. ఆ డిసిడెంట్ యాక్టివిటీలో నేను కూడా పాల్గొనేవాడిని. ఎందుకంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు అంటే ఉన్న అభిమానంతో ముఖ్యమంత్రి దగ్గర కన్నా రాజశేఖర రెడ్డి గారు అంటే ఎక్కువ లైక్ చేసి రాజశేఖర రెడ్డి గారు డిసిడెంట్ గా ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారితో సైల్ అవుతూ వచ్చాను. ఒకసారి కాదు, మరి చెన్నారెడ్డి గారికి వ్యతిరేకంగా డిసిడెంట్ యాక్టివిటీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా డిసిడెంట్ యాక్టివిటీ చేశారు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారికి, ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 89 to 94 ముగ్గురు ముఖ్యమంత్రులు మారినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ముగ్గురు ముఖ్యమంత్రులకి వ్యతిరేకంగా డిసిడెంట్ గా ఉండేవాడు. ఆయనతో పాటు మేము ప్రయాణం చేస్తుండేవాళ్ళం. అలా మాకు బాగా క్లోజ్నెస్ ఏర్పడింది. చాలా మర్యాదగా చూసేవాడు, ఒక సహచరుడిగా చూసేవాడు, గౌరవం ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే రాంబాబు గారు జనరల్గా ఎమ్మెల్యేగా ఉన్నవారు అధికారం ఎక్కడ ఉంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి సన్నిహితంగా ఉండాలనుకుంటారు, పవర్ ఉంటుంది అక్కడ. కానీ రాజశేఖర రెడ్డి దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది? అసలు నా స్వభావం కాదు, మరి ఎందుకో నాకు ఐ డోంట్ నో దట్. నాకు చిన్నప్పటి నుంచి నా రాజకీయ స్వభావం ఏంటంటే స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో సన్నిహితం కావాలనే మనస్తత్వం నాకు ఎందుకో లేదు. లేకపోతే ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఎవరో ఒక ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండి మనం పనులు చేయించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ధోరణి నాకు ఎప్పుడూ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక పవర్ఫుల్ లీడర్, ఒక రెబల్ లీడర్. రాజశేఖర రెడ్డి గారు అన్నమాట మనం వెళదాం, రాజశేఖర రెడ్డి గారితో పరిచయం చేసుకుందాం అని తాపత్రయంతో ప్రారంభమైన నేను రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి చొరవనండి, ప్రేమనండి, గౌరవనండి ఇక రాజశేఖర రెడ్డి గారితో ఉండిపోవాలనేటువంటి పద్ధతులు ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతిసారి కోరుకునేవాళ్ళు, కానీ ఆయన ఆ టర్మ్లో కాలేకపోయాడు. ఆ తర్వాత ఎలక్షన్ జరిగాయి, అప్పుడు నాకు టికెట్ వచ్చింది, నేను ఓడిపోయాను, అప్పుడు ఆయన కాలేకపోయాడు. ఇట్లా వరుసనే కాలేకపోవటం వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు, మనం ఎమ్మెల్యే కాకపోయినా పర్లేదు అనే దానికి ఎక్కేసింది.